అందరికీ నమస్తే. నేను మీ కీర్తన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఏదైతే సునీత గారి ప్రెస్ మీట్ ఈరోజు ఉండబోతోంది, ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ వేయకూడదు అనే స్టేట్మెంట్ పాస్ చేస్తారని ముందే ఇన్ఫర్మేషన్ ఉందో ఏమో తెలియదు, కానీ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విధంగా బీజేపీతో మాకేదో సఖ్యత లేకుండా పోయిందని, కలిసి రారని ఒక స్టేట్మెంట్, దాని తర్వాత హర్రామ్ జోగే గారి లెటర్, నేను ముద్రగడ గారి లెటర్స్తో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ నేను ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవరైతే కుల పెద్దలుగా ఉంటూ మేము కులం కోసం పాటుపడుతున్నారు అంటున్నారో వాళ్ళకు ఒక చిన్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా జనసేన పార్టీని ఈ కులం కోసమే నేను స్థాపించాను, ఈ కులం అభ్యుదయం కోసమే నేను ఏర్పాటు చేశాను అని చెప్పి మీ అందరినీ కాంప్రమైజ్ చేసే విధంగా, మిమ్మల్ని చల్లబరిచే విధంగానే నా స్టేట్మెంట్స్ ఉంటాయని మీకు చెప్పి జనసేన పార్టీని స్థాపించారా? పోనీ జనసేన పార్టీ పలాని కులం కోసమే పనిచేస్తుందని ఏ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? కుల పెద్దలుగా ఆ కులం కోసం మీరు పాటుపడుతూ ఆ కులం కోసం మీరు మాట్లాడడం నేను ఒప్పుకుంటాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం అది మీ వ్యక్తిగతం. ఆ సలహాలు ఆయన స్వీకరించాలి, అలాగే పార్టీని నడపాలి. నడపకపోతే ఆయన అన్యాయం చేస్తున్నాడు, ఆయన ఇంకొకరికి ఊడిగం చేస్తున్నారు, ఇంకొక సోకాల్డ్ స్టేట్మెంట్స్ మీరు ఎలా ఇస్తారు? ఒక పార్టీని ఆయన స్థాపించినప్పుడు క్లియర్గా భావితరాల భవిష్యత్తును ఉద్దేశించుకొని వాళ్ళకు మంచి చేయాలి, అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ పెద్దన్న పాత్ర పోషించే విధంగా అందరూ ముందుకు రావాలనే స్టేట్మెంట్లు అయితే పాస్ చేశారు. అందులో మా సిద్ధాంతాలే ఉంది, కులాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని, అటువంటి మేము కులాలను కలిపే విధానంతో ముందుకు వస్తామని, మతాల ప్రస్తావన చేయమని మేము క్లియర్గా చెప్పున్నాం. మా సిద్ధాంతాలు ఉన్నాయి అక్కడ జనసేనలో. కానీ ఈరోజు కొంతమంది పెద్దలు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా కాపు కులానికి అన్యాయం జరిగింది, కాపు కుల పెద్దలుగా మీకు ఆవేదన ఉంది, ఓకే. ఎవరిని ప్రశ్నించాలి? అధికార పార్టీని మీరు ప్రశ్నించాలి. అధికార పార్టీ మీకు ఇచ్చిన హామీలేంటి? ఆ కులం కోసం చేస్తున్న మేలేంటి? ఆ కుల కార్పొరేషన్ నిధులు ఏమవుతున్నాయి? అసలు ఆ కులంలో ఉన్న వాళ్ళకి ఎంత మేరకు న్యాయం జరుగుతోంది? అసలు ఆ కులంలో అక్కడ ఉంటూ రబ్బర్ స్టాంపులుగా ఉంటున్న వ్యక్తులు వాళ్ళ నీచ ప్రవర్తన గురించి మీరు మాట్లాడాలి. ఎందుకంటే కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేస్తున్నా, ఇస్తానన్న కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఇవ్వకపోయినా, నామమాత్ర పదవుల్లో కూర్చోబెడుతున్నా, మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఆ పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేస్తూ ఆయన నమ్మనాభూతులు తిడుతూ మాట్లాడుతూ ఇటువంటి వాళ్ళని మీరు దూషించాలి, ఇటువంటి వాళ్ళని మీరు ప్రశ్నించాలి. నాకు ముద్రగడ గారి మీద ఇంకొక ఆవేదన ఏంటంటే, ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారిని లకారం బూతులు మాట్లాడున్నారు ఒక మహిళను పక్కన పెట్టుకుని. అటువంటప్పుడు ముద్రగడ గారు లేఖ రాయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట వినిపిస్తాను ఒకసారి. కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు, 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. ఈ పెద్ద మనిషి 4 భార్యను పెళ్లి చేసుకుంటాడు, 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చేస్తాడు. నిత్య పెళ్లి కొడుకు మాదిరిగా 4 ఏళ్లకు ఒకసారి భార్యను మారుస్తూ 4 భార్యను పెళ్లి చేసుకోవడం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా 3 భార్యలు. పవన్ కళ్యాణ్ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకరు సరిపోరు, 2 సరిపోరు. ఇట్లాంటి మాటలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు, ఆయన సింగిల్గా ఫైట్ చేసినప్పుడు ఎవరు వచ్చి స్పందించలేదు, ఎవరు సమర్థించలేదు. ఆయన పార్టీ పెట్టుకుని ఆయన ఇండివిజువల్ డెసిషన్, ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఆయన పర్సనల్ డెసిషన్ అది. దాన్ని మీరు ఇలా తీసుకోవాలి, ఇలా చేయాలని మీరు ఎవరు చెప్పడానికి? అది మీకోసం పెట్టిన పార్టీ కాదు, మీరు స్థాపించిన పార్టీ కాదు. మీకు అంత ఆవేదన ఉంటే మీరే స్థాపించి, మీరే 4 యువతకు అవకాశాలు ఇచ్చి, మీరే ఒక పార్టీని స్థాపించి ఆ కులం కోసం పాటుపడాలి. అసలు మీరు ప్రశ్నించాల్సిన అధికార పార్టీని మోసం చేస్తున్న ఆ కులానికి అధికార పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నదంతా ఒక కులస్తులు, ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళే. మిగతా రబ్బర్ స్టాంపుల్లాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం పెడుతున్నారు మా కులపోలని అని మీరు మాట్లాడాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక హుందాయిన పదవిలో ఉంటే ఏం సార్ ఇది మాట్లాడే మాటలు? మీకు నాయకత్వం ఏం సార్ మాట్లాడుతున్న మాటలు? పవన్ కళ్యాణ్ గారి పైన విధానపరంగా మాట్లాడండి సార్. సాటి కులస్తుడి పైన మీరు చూపించాల్సిన అభిమానం ఇది. లాస్ట్ టైంలో ఎలక్షన్ టైంలోకి వచ్చి ఏదో బురద జల్లుతాం, రాళ్ళేద్దాం, ఎవరు నమ్మరు సార్. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళే నమ్మకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయినారు. అమ్మ ఒక ఎక్కడం తెలియటం లేదు, బాబాయ్ హత్యకి న్యాయం చేయలేకపోతున్నారు, రాష్ట్రంలో ఉన్న ఈ ఆయన వ్యతిరేకతను తిప్పికొట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళని సమర్థిస్తున్నారు కదా సార్ ఆయన్ని. మీరు వచ్చి ఎందుకు సార్ ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు? అది ఆయన సొంతంగా పెట్టుకున్న పార్టీ సార్. ఆయన సొంత ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాడు సార్. ఆయన ఎక్కడ ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం, ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు. మా సిద్ధాంతాల్లో క్లియర్గా మేము చెప్పాము, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని. పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గాన్ని కట్టేయకండి. ఆయన ఏ కులం కోసం ఈ పార్టీని స్థాపించలేదు. భావితరాల మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని ఈ పార్టీని స్థాపించారు, దానికోసమే కష్టపడుతున్నాడు. ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించింది అందరికీ సమన్యాయం చేద్దామని, ఒక కులం కోసం ఒక మతం కోసమో కాదు. ఆయనను ఒక మతానికో ఒక కులానికో కట్టేయకండి.
దయచేసి ఆ విషయం క్లియర్గా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఈ లేఖలు రాసేవాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గానికి కట్టేసి ఎందుకు మాట్లాడుతున్నారు? లేదు, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని అట్లనే ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు నిజంగా కులానికి వన్న తెచ్చారు, వాళ్ళు కష్టపడి ఆ స్థాయికి ఎదిగారు, వాళ్ళ చేతనైన సహాయం అందరికీ చేస్తున్నారు. ఒక మాట అన్నా పాపం పట్టించుకోకుండా ఆయన ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు నమస్కరించి మరీ సినీ ఇండస్ట్రీకి న్యాయం చేయమని కోరారు. పవన్ కళ్యాణ్ గారి ప్రయోజనాల పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పొత్తులతో ముందుకు వస్తున్నారు. చేతనైతే మెచ్చుకుందాం. ఎందుకంటే జనసేన సిద్ధాంతాల్లో ఉంది కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. ఇక్కడ ఎందుకు ఒక సామాజిక వర్గానికి ఆయన కట్టేసేసి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు? అసలు కుల పెద్దలుగా మీకు నిజంగా కులానికి ఏమైనా ఇబ్బంది కలిగితే మీరు ప్రశ్నించాల్సింది అధికార పార్టీ. మీకు హామీలు ఇచ్చింది అధికార పార్టీ. అధికార పార్టీ మీ కార్పొరేషన్ నిధులు ఏం చేశారు? కార్పొరేషన్ నిధులు ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి? ఎందుకు రబ్బర్ స్టాంపులా కులంలోని వ్యక్తుల్ని పదవులు ఇచ్చి కూర్చోబెట్టారు? వాళ్ళ చేత ఎందుకు మాట్లాడించట్లేదు? మీ చుట్టూ ఒక సామాజిక వర్గానికి పెద్దపీట ఎందుకు వేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవాళ్ళు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మీ పార్టీలో ఉండేవాళ్ళు తిడుతున్నారు.